అందరికీ నమస్కారం. ప్రాపర్టీ బజార్ తిరుపతికి స్వాగతం. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందు ఉందండి మన ఛానల్. చెర్లోపల్లి జంక్షన్కి అతి దగ్గరలో మనకి G+1 ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్ ఉందండి. సో చెర్లోపల్లి అనేది ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియా అండి. సో మినీ మాస్టర్ ప్లాన్ రోడ్స్, ఎస్వి యూనివర్సిటీ, అలిపిరి వెళ్ళడానికి, అలాగే మోహన్ బాబు యూనివర్సిటీకి అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది. సో శ్రీనివాస మంగాపురంకి నియర్ బైలో అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఎలివేషన్ ఉండే హౌసే అండి సేల్ ఉండేది. సో బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ ఎలివేషన్తో మనకి G+1 హౌస్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఇది అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉందండి. ఫినిషింగ్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న హౌసే అండి. సో G+1 రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనకి ప్లాస్టింగ్ వర్క్ అయితే జరుగుతుందండి వాల్స్కి. సో బ్యూటిఫుల్ లొకేషన్లో రోడ్డుకి అతి దగ్గరలో ఈ హౌస్ అనేది రావడం జరుగుతుందండి. సో హౌసెస్తో సరౌండెడ్ అయిందండి. ఈ హౌసెస్ అన్నీ ఉన్నాయి మన ఇంటి చుట్టుపక్కల. సో మంచి పీస్ఫుల్ ఏరియా అని చెప్పచ్చండి. సో అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది. మెయిన్ రోడ్ యాక్సెస్ అతి దగ్గరలోనే ఇంటికి రావడం జరుగుతుందండి. సో ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. సో బోర్ పంచాయతీ వాటర్ కనెక్షన్ అయితే ఉంది. సో మీరు చూడొచ్చు కార్ పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా అయితే ప్రొవైడ్ చేశారండి. 11.5 into 38 మెజర్మెంట్స్తో చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో ఇల్లు ఒక మెయిన్ బెనిఫిట్ చూసుకుంటే మనకి ఇంటికి బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ బోత్ సైడ్ రోడ్ అయితే రావడం జరిగిందండి. వెస్ట్ సైడ్ 30 feet రోడ్, అలాగే ఈస్ట్ సైడ్ 30 feet రోడ్ అయితే రావడం జరిగింది. సో వెంటిలేషన్కి సూపర్ అని చెప్పచ్చండి. సో మంచి వెంటిలేషన్ అయితే రావడం జరుగుతుంది. సో స్పేషియస్ కార్ పార్కింగ్ అండి. మీకు దాదాపు 38 లెంత్తో ఉంది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK ఫ్లాట్ అయితే రావడం జరుగుతుందండి. సో మెయిన్ ఎంట్రన్స్ డోర్ మనకి టీక్ వుడ్ అండ్ ఫ్రేమ్తో రావడం జరుగుతుంది. ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో. సో మనకి పూజా రూమ్కి సపరేట్గా పార్టేషన్ వర్క్ అయితే జరిగింది. సో ఇంక్లూడింగ్ వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్తో మనకి ఇల్లు రావడం జరుగుతుందండి. సో ఓపెన్ కిచెన్ అయితే రావడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ డైనింగ్ ఏరియా మొత్తం వస్తుందండి ఇక్కడ. సో మీకు వుడ్తో పార్టేషన్ అయితే జరుగుతుంది. సో ఇది లివింగ్ ఏరియా అండి. సో మనకి మాస్టర్ బెడ్రూమ్ అలాగే కామన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్లో. సో బెడ్రూమ్ సైజ్ ఒకసారి చూసుకుంటే మనకి 11.5 into 12.5 సైజ్తో మనకి బెడ్రూమ్ రావడం జరిగిందండి. విత్ 2 windows అయితే రావడం జరుగుతుంది. విత్ గుడ్ వెంటిలేషన్తో అయితే ఈ హౌస్ ఉందండి. సో ప్రీమియం క్వాలిటీ రెడ్ బ్రిక్స్ అండ్ A1 గ్రేడ్ మెటీరియల్ యూస్ చేసి మనకి కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి. మనకి బాల్కనీ స్పేస్ అయితే ఫస్ట్లో వస్తుంది. సో మనకి 11.5 into 8.2 మెజర్మెంట్స్తో గ్రాండ్ ఎంట్రన్స్ టీక్ వుడ్ ఫ్రేమ్ అండ్ డోర్తో రావడం జరుగుతుందండి. సో లివింగ్ ఏరియా చూసుకుంటే మనకి 11.5 into 17.5 మెజర్మెంట్స్తో సో అట్రాక్టివ్ లుక్తో అయితే మీకు ఫినిషింగ్ వస్తుందండి. విత్ వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్. సో మనకి ఆర్చ్కి అలాగే డైనింగ్ ఏరియాకి మనకి వుడ్తో పార్టేషన్ చేయడం జరుగుతుందండి. ఆర్చ్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా అండి, బాల్కనీ అండి. సో ఓపెన్ కిచెన్ చూసుకుంటే మనకి 11.2 into 8.8 మెజర్మెంట్స్తో, డైనింగ్ ఏరియా 7.8 into 10.6 మెజర్మెంట్స్తో స్పేషియస్గా అయితే రావడం జరుగుతుందండి. సో మీరు వాష్ బేషన్స్కి అలాగే వాషింగ్ మిషన్కి పాయింట్స్ చూడొచ్చు. సో ప్లానెడ్గా అయితే ఇస్తున్నారు ఇప్పుడే. సో మంచి వెంటిలేషన్తో 2 BHK ఫ్లాట్ అండి ఇది. సో మనకి సో చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్స్ అయితే అందుబాటులో ఉంది. సో ఈక్వల్ ఇన్ సైజెస్ మనకి రావడం జరుగుతుందండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో మనకి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్కి. సో 11 into 12.3 మెజర్మెంట్స్తో అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది. సో కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మనకి 7 into 4.6 మెజర్మెంట్స్తో, అలాగే మాస్టర్ బెడ్రూమ్ 11.5 into 12.5 మెజర్మెంట్స్తో మనకి రావడం జరుగుతుంది. సో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి మనకి మాస్టర్ బెడ్రూమ్కి. సో ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి శానిటరీ వర్క్స్ యూస్ చేసి రావడం జరుగుతుంది. సో మీకు యాంటీ స్కిడ్ టైల్స్ అలాగే ఫ్లోరింగ్కి అలాగే వాల్ టైల్స్ మనకి దాదాపు 10 feet వరకు ప్రొవైడ్ చేస్తారండి. సో స్టెప్స్ అండ్ కారిడార్స్ మనకి గ్రానైట్ ఫినిషింగ్తో రావడం జరుగుతుంది. సో వర్టిఫైడ్ టైల్స్ అనేది వాడడం జరుగుతుందండి ఇంట్లో. సో ప్రీమియం క్వాలిటీ A1 గ్రేడ్ సిమెంట్, బ్రిక్స్, శాండ్ అలాగే వుడ్ వర్క్. సో ఎలక్ట్రికల్ వర్క్ చూసుకుంటే మనకి గోల్డ్ మెడల్ అండ్ పోలీక్యాప్ మెటీరియల్ వాడడం జరుగుతుందండి. సో ప్రీమియం మీరు చూడొచ్చు, మంచి కన్స్ట్రక్షన్ అయితే
మనకి కనబడుతుంది. సో ఇల్లు ఒక మెజర్మెంట్స్ చూసుకుంటే మనకి 26x45 మెజర్మెంట్స్తో 32.5 అంకణమ్స్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి. సో మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ బోత్ సైడ్ హౌస్ రావడం జరుగుతుంది. సో 1,20,00,000 అయితే కోట్ చేస్తున్నారండి మనకి G+1 హౌస్ 32 అంకణమ్స్ 26x45 మెజర్మెంట్స్తో. సో రోడ్డుకి అతి దగ్గరలో ఇల్లు అయితే ఉంది అండర్ కన్స్ట్రక్షన్లో. సో మీరు ఈ స్టేజ్లో తీసుకుంటే మీకు కావాల్సిన కలర్స్ అనేది మీరు మ్యాచ్ చేసుకోవచ్చండి. వుడ్ వర్క్, టైల్స్ అనేది, సో పెయింటింగ్ వర్క్స్ అన్నీ మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ ప్రాపర్టీని కొనాలనుకుంటే ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి. థ్యాంక్ యూ.